ఇక లోన్ యాప్లకు అయితే ఎంతో మంది బలైతున్న విషయం అందరు తెలిసిందే. లోన్లు తీసుకోకూడదు అని చెప్పినా కొంతమంది ఆర్థిక స్తోమతలకు ఇబ్బందులు ఉండి లోన్లు తీసుకుంటారు. సరే తీసుకున్న తర్వాత ఒక నెల కట్టే టైం వరకు డేట్ వరకు లేట్ అయితే ఇక లోన్ తీసుకున్నటువంటి ఏజెంట్లు ఇబ్బంది పెట్టి న్యూడ్ ఫోటోస్ పంపిస్తే మన హైదరాబాద్ లో యువకుడు అయితే మళ్ళా బలవరాన్ని పొందిండు, ఊరేసుకొని ఆత్మహత్య చేసుకుండు. వాళ్ళు లోన్ ఇస్తారు, వీళ్ళు లోన్ తీసుకుంటారు ఆశకు. ఒక నెల ఒక డేట్ కింద మీద అయితే కథం ఇట్లా ప్రాణాలు తీసుకుంటారు. ఇగో లోన్ యాప్ యువకుడు బలి 3,000 కోసం వేధించిన ఏజెంట్లు డబ్బులు కట్టకపోతే న్యూడ్ ఫోటోలు పంపుతామని మార్పింగ్ ఫోటోలతో బ్లాక్మెయిల్. తట్టుకోలేక హైదరాబాద్ లో ఉరి వేసుకొని వ్యక్తి ఆత్మహత్య. చూడుర్రి, ఒక్కటే నెల ఈఎంఐ కట్టకపోతే న్యూడ్ ఫోటోలు పంపిస్తామని ఫోన్ల మీద ఫోన్లు చేసి టార్చర్ పెట్టి మానసికంగా వేధించి ఆ న్యూడ్ ఫోటోలు వీడియోలు అయినాక పంపిస్తే మనస్తాపానికి గురైందట. గురై ఆయనతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట. ఇట్లా ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయి కానీ యువకులు మాత్రం మారడం లేదు. యువకులు మారినా మారకపోయినా ప్రభుత్వాలు కూడా ఈ లోన్లు ఇచ్చే యాప్లను బ్యాన్ చేయాలని చెప్పి గత ఎన్నో కొంతకాలంగా జరుగుతున్నా కానీ మరి ప్రభుత్వాలు కూడా ఈ వీటి మీద స్పందించడం లేదు. ఇట్లా రాష్ట్రాలలో ఎంతో మంది బలవుతున్నారు, మరి ఎందుకు పట్టించుకుంటలేరు? ఇప్పటికైనా ఈ పర్సనల్ లోన్లు ఇచ్చే యాప్ల పైన కఠిన చర్యలు పెట్టి ఆంక్షలు విధించి వాటిపైన చర్యలు తీసుకోవాలి. లేకపోతే ఇట్లా ఎంతో మంది అమాయకమైన యువకులైనా యువతులైనా గతంలో ఎంతో మంది యువతులు కూడా బలయ్యారు ఈ పర్సనల్ లోన్లకు సంబంధించి. మళ్ళా జరగకుండా దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పైతే తెలంగాణ ప్రజానీకం అయితే కోరుకుంటుంది.